ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే, నేను సమ్మర్‌లో ఏం చేస్తూ ఉంటానంటే ఎవ్రీ 2 ఇయర్స్‌కి, 1 ఇయర్‌కి ఈ దిండ్లు ఉంటాయి కదా! మన పిల్లోస్. ఆ పిల్లోస్‌కి పైన ఉండే ఇది మనం ఎంత పిల్లో కవర్ యూజ్ చేసినా కూడా ఇవి చాలా అంత హైజీన్‌గా ఉండవు. వీటిని మనం ఏంటంటే ఎవ్రీ 2 ఇయర్స్‌కి ఈ సమ్మర్‌లోనే కొంచెం టైమ్ పాస్‌గా మనము పిల్లలు ఇంకా మనము అందరం కూర్చొనేసి మనం ఇంకా డ్రెస్సులు కూడా మనకి వేస్ట్ టీ షర్ట్స్ వీటన్నిటిని ఆల్వేస్ ఎవరో ఒకరికి ఇవ్వటం ఎన్ని రకాలుగా యూజ్ చేసుకున్నాడో ఎన్నో కొన్ని మిగిలిపోతూ ఉంటాయి. అలాంటి వాటిని మనము ఇలాగా ఎప్పటికప్పుడు కొన్ని మంచిగా ఉండేవి రకరకాలుగా డివిజన్ వేసుకోవడానికి ఇచ్చేవి అలాంటివి అట్లా ఇచ్చేసిన మనకి కొంచెం గట్టిగా పీల్చుకునేలాగా ఉండేలాంటి వాటిని మాత్రం మనం ఇలాగా దీనికి యూజ్ చేసుకునేలాగా 1, 2 ఉంచుకుంటూ ఉంటాను. నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను దీన్ని ఒక ఫ్రెష్ పిల్లోగా నేను మార్చుస్తాను. చూడండి ఎట్లాగో నేను చెప్తాను. ఇప్పుడు నేను ఫస్ట్ ఈ టీ షర్ట్ని ఏంటంటే ఈ పైన కాలర్ పార్ట్ వరకు అంతా కూడా నేను నీట్గా ఒక స్క్వేర్గా రెక్టాంగిల్గా నేను తీసేసుకుంటున్నాను. సో దీన్ని ఇప్పుడు నేను తీస్తాను. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తానంటే దీనికి ఒక సైడ్ అంతా మనం కుట్టేసేసుకోవాలి. ఒక సైడ్ కుట్టేసేసుకున్న తర్వాత మనం ఇందాక పిల్లలో చూపించిన లోపల ఉండే కాటన్ కావచ్చు, మనం బయట కొనేవి రెడీమేడ్ వాడు ఏదైతే ఇస్తాడో మనం వేరే కొత్తది ఏం పెట్టద్దు. అదే యాజ్ ఇట్ ఈస్గా దీంట్లోకి పెట్టేసుకొని ఎవ్రీ 1 or 2 ఇయర్స్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పిల్లో కవర్సే కాదు, పిల్లో కవర్స్ లోపల ఉండే క్లాత్ని కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ చేసుకోండి. ఎందుకంటే ఆ జమ్స్ అనేవి ఏంటంటే లోపల దాకా కూడా పోతాయి. మనం పిల్లోస్ని వాష్ చేయలేము కాబట్టి మనం వీటిని కూడా జస్ట్ సింపుల్గా వేరే కొత్త పిల్లోస్ కొనుక్కోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించండి. మనము సమ్మర్లో ఎట్లాగో మనకు చాలా టైం ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళని కాసేపు అలా కూర్చోబెట్టేసి మనం వాళ్ళతో పాటు ఇలాగా చిన్న చిన్న ప్రాసెస్గా చేసుకోవచ్చు. ఓకేనా, స్టార్ట్. ఇప్పుడు చూడండి, మనం ఇందాకటి అదంతా మనము ఇట్లా మొత్తం కుట్టేసేసుకున్నాము. ఇట్లా కొంచెం హోల్ ఉంచేసుకొని దీంట్లోకి ఇప్పుడు పాత పిల్లోలోది మొత్తం కూడా దీంట్లోకి షిఫ్ట్ చేసేద్దాము. ఓకేనా, చూడండి ఎంతో నీట్గా ఫినిషింగ్తో మనకి న్యూ లుక్తో ఒక పిల్లో అయితే రెడీ అయిపోయింది. చూడండి, సూపర్. ఓకే, మీరు ఎవ్రీ ఇయర్ కుదిరితే 2 ఇయర్స్కి ఒకసారి పిల్లోస్ లోపల ఉండే క్లాత్ని కూడా ఇలాగా మీరు యూజ్ చేసే క్లాత్స్తోనే చేసేసుకోండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.